హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ కేవి. అందరూ బాగున్నారా? అండ్ ఈరోజైతే నేను 15 మినిట్స్లోనే పానీపూరి చేశానండి. ఇది పానీపూరి అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలాగనేది ప్రాసెస్ చెప్తాను. అండ్ ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నేనైతే రెడీ టు ఫ్రై పానీపూరి ప్యాకెట్ అయితే ఇదివరకే నేను తీసుకొచ్చుకున్నాను. దీన్ని ఇన్స్టెంట్గా మనం అయితే ఫ్రై చేసుకుంటే పూరి రెడీ అయిపోతుంది. నెక్స్ట్ అయితే పుదీనా చారు కోసం అయితే నేను ఇలా పుదీనా తీసుకొచ్చుకొని అయితే పుదీనా అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు అండ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని అయితే మిక్సీ అయితే చేసుకొని ఇలా వడగట్టేసుకుంటే చారు అయితే రెడీ అయిపోయింది. నేను ముందే ఆలు అయితే కుక్కర్లో పెట్టేస్తే ఆల్రెడీ బాయిల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఆలూలో కొంచెం నా దగ్గర అయితే బఠానీ లేదు. సో నేను ఓన్లీ ఆలు మాత్రమే కర్రీ చేస్తున్నాను. ఆలులో పసుపు, ఉప్పు, కారం అండ్ ధనియా పౌడర్ ఆర్ చాట్ మసాలా ఏది ఉంటే అదైతే వేసేసుకుంటే కొంచెం ఫ్రై చేసుకుంటే మనకు ఆలు అయితే కర్రీ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ అయితే ఇవి పాపడ్స్ అయితే ఫ్రై చేసుకుంటే సో మనకు నెక్స్ట్ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకుంటే ఇవన్నీ కూడా రెడీ అయిపోయినట్టే. కర్రీ అండ్ పుదీనా చారు అండ్ పాపడ్ అండ్ ఆనియన్ ఇవన్నీ ఉంటే సో మనకైతే ఇన్స్టాంట్గా ఈజీగా తొందరగా పానీపూరి అయితే రెడీ చేసుకోవచ్చు. ఓన్లీ 15 మినిట్స్. టేస్ట్కి అయితే చెప్పక్కర్లేదు, సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.